ఇవాళ మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. బోనాలు అయిపోయాయి, ఇక గణేష్ల పండుగ కూడా అయిపోయాయి, దుర్గమ్మని తీసుకురాబడుతుంది. ఇక ఎల్లుండి బతుకమ్మ పండుగనే కదా. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ ఓ పెద్ద పండుగ. ఇక అప్పుడే బతుకమ్మ సంబరాలు కూడా షురు అయినాయి, చూడుర్రి. అవు బతుకమ్మ పండుగ ఇంకా 2 దినాలే ఉంది. ఇప్పటికే అమ్మలక్కలు చీరలు నగలు కొనుక్కొని తయారుగా ఉండొచ్చులే. 9 రోజుల దాకా నడుస్తుందా. ఇక 12 తారీఖు నాడు దసరా తెలంగాణలో పెద్ద పండుగ. అందుకే 2 రోజుల ముందుగాల సందే పండుగ వాతావరణం చాలా అయింది. పోండి 9 రోజుల గౌరమ్మ పండుగ మహాముద్దుగా చాలా అవుతుంది. బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పండుగ. తీరొక్క పూలు తెచ్చి బతుకమ్మ పేర్చి కొత్త బట్టలు వేసుకొని ఆడపిల్లలంతా సప్పట్లు కొట్టుకుంటా పాటలు పాడుతూ గౌరమ్మను కొలుస్తారు. తెలంగాణలో ఫేమస్ పండుగ. పట్నం బతుకొచ్చిన వాళ్ళు చిన్నగా ఊరికి పయారం గడుతున్నారు. మొన్న మన బహుజన బతుకమ్మ పాటల పెద్దక్క విమలక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలు చేసింది. పల్లెలున్న ఆడబిడ్డలంతా ఒకటి చేస్తూ బతుకమ్మలు ఎత్తుకొని పాటలు పాడుతూ చైతన్యం చేస్తుంది. ఇక నిన్న రాత్రి NSUA ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ చేసిరు ఉస్మానియా యూనివర్సిటీలా. కాంగ్రెస్ లీడర్లు అంతా వేయరు. యశస్విని రెడ్డి, పర్ణిక రెడ్డి, వేముల పుష్పక్క, ఇంగిటి మన గద్దరన్న బిడ్డ వినలక్క కూడా పోయి గిట్లా పాటలు పాడుతూ సప్పట్లు కొడుతూ సంబూరంగా ఆడిపాడిండ్రు. తారీఖు నుంచి 14 తారీఖు దాకా గవర్నమెంట్ బల్లకు సెలవిచ్చుతోటి కొందరు గ్రామాల బాట పడుతున్నారు. పూల నర్మ గౌరమ్మ దేవికి పూజలు జరిపి తిరిగి గంగమ్మ దగ్గర నిమజ్జనం చేస్తారు. పూలన్నీ తీసుకుపోయి చెరువులో వేస్తే చెరువులో నీళ్లు పొలాలకు వచ్చి మంచిగా పంటలు పండుతాయని నమ్మిక. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువై కొందరు ప్లాస్టిక్ బతుకమ్మలు కూడా పెడుతున్నారు అనుకోండి. అట్లనే పాటలు పాడితే గొంతులు వస్తాయి, సప్పట్లు కొడితే చేతులు వస్తాయి అనుకుంటా డీజేలు పెట్టి ఇష్టం వచ్చిన డాన్సులు వేస్తున్నారు. అట్లా వేసుడు మంచిది కాదని కొందరు మొదటి నుంచి అనుకొస్తున్నామా అట. మన పండుగల్ని మన పద్ధతుల్లోనే పవిత్రతతోనే సంస్కృతి సాంప్రదాయాలతోనే నిర్వహిస్తారని కోరుకుంటూ మా బరాబర్ వార్తల తరఫున మీ అందరికీ ముందుగానే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. వెనకట జనాలకు ఏమన్నా తిప్పలు వచ్చిందంటే ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి ధర్నా చేసేటోళ్ళు, లేకపోతే అధికార పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేటోళ్ళు. కానీ ఇప్పుడు ప్రతిపక్షపు పార్టీ పోయి అధికార పార్టీని ముట్టడిస్తుంది. ఇక అట్నే అధికార పార్టీ పోయి ప్రతిపక్షపు పార్టీ ఆఫీస్ మీద రాళ్ళెత్తుంది. ఇవాళ కూడా TRS ఆఫీస్ని ఎవరో ముట్టడిచ్చిరట. వాళ్ళు ఎవరు ఎందుకు ముట్టడిచ్చిర్రో అరుచుకుందాం పాడ్రి. మొన్ననే సిద్దిపేట జిల్లా సమీక్ష సమావేశానికి, అట్లనే హుజురాబాద్ కాడ కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ షిక్ల పంపిణీ కాడికి కొండా సురేఖక్క వాయగదా. అయితే ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ పార్టీలను ఓడిపోయిన ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచిందని BRS అంతా గడిబిడి వేసే కదా. అట్లనే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మన సురేఖక్క మీద వేసిన నూలు కండ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో BRS బగ్గా ట్రోల్ చేస్తున్నారంట. అయితే దీని మీద నిరసనగా పద్మశాలి కాంగ్రెస్ వాళ్ళంతా BRS దిద్దుకోమని పట్టుకుని BRS పార్టీ ముంగటి పోయారు. ఆడనే ఉన్న BRS పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక బగ్గనే లొలి కూడా అయింది అనుకుని కాంగ్రెస్ పార్టీలకు తీరని దెబ్బలు కూడా తాకినాయట. ఇంగిటు గాంధీ భవన్ లో మంత్రి కొండా సురేఖక్క విలేకరుల మీటింగ్ పెట్టింది. కాంగ్రెస్ పెట్టిన పథకాలను రాష్ట్రంలో ఉన్న మహిళలను కేటీఆర్ ఊరుస్తలేడానికి వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పెడితే 100 కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు. ఒక ఆమె నాకు 3 బిడ్డలు, అయ్యా నాకు సహాయం చేయండి అంటే
నువ్వెవరి కోసం కన్నావు బిడ్డలను, సమాజం కోసం కన్నావా, నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు. అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన. ఇట్లా ఫోటో చూపిస్తూ కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఇచ్చింది, ఆ కళ్ళకి ఇట్లా శాపం పెట్టింది. ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది. అయినా ఈ నడుమ సోషల్ మీడియాలో చెడగొట్టు వార్తలు ఎక్కువైపోయింది. ఈ రోజు దాడి చేసిన వాళ్ళని అందరూ విలువలు తీసుకున్నాం, తప్పకుండా చర్యలు తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టడానికి వచ్చింది. సోషల్ మీడియాలో అంటేనే ట్రోల్స్ కట్ అయిపోయింది, ఎవరిని వదిలిపెడతలేరు. పోలీసు సార్లు జర ఈ తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళను, అడ్డమైన కామెంట్స్ పెట్టిన వాళ్ళ పైన నజరేడు సార్లు మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్నా కేటీఆర్ కబడ్దారని చెప్తా ఉన్నాను. ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను. మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను. నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది. ఈ ఆర్త చూసినాక మీకు అప్పటి రోజులు ఖచ్చితంగా యాదికి వస్తుండొచ్చు. బడికి పోయే టైంలో సంవత్సరం అంతా చదువుకొని ఇక చలికాలం రాగానే ఏడున్నా కూడా ఓ ట్రిప్పు పోనీకైతే ప్లాన్ చేస్తారులా బల్లే సార్లు టీచర్లు. ఇక గా ముచ్చట మన చెవుల పడ్డ కాడి నుంచి పైసల కొరకు ఇంట్లో ఓ యుద్ధమే అవుతుంటుంది. ఇక నేను టూరుకు పోతా అంటే పోతా అని, ఇప్పుడు నాకు పైసలు కావాలి గంతే, ఏమన్నా వేసుకోర్రి, నాకు బట్టలు చెప్పులు అన్నీ కొనియండ్రి అని అనుకుంటా బొబ్బ పెట్టుకుంటా జిజ్జు వేసుకుంటా ఇచ్చేదాకా కింద పడి బొర్రేది. కానీ ఇప్పటి పోరగాళ్ళు ఏం అదృష్టం చేసుకున్నారో ఏమో కానీ కింద పడి బొర్రే పని లేకుండా మన సీఎం సార్ ఏమన్నాడో చూడుర్రి. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, పోరగాళ్లకు ఖుషి అవుతుండొచ్చు పోండి. విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చూడురావు పారి ఏముందో. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సీఎం రేవంత్ రెడ్డి అత్యంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలు మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చాయి. ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసిండు. ఇక నిన్నయాల రైతులకు 2 లక్షల రుణమాఫీ సుట చేయబట్టే. ఇక నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకున్నట. మరి ఆ నిర్ణయం ఏదో రాసుకుందాం రండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేక పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు. ఇక తెలంగాణలో అంతటున్నట పర్యాటక ప్రాంతాలను, వాటిని చారిత్రక కట్టడాలను విద్యార్థులకు ఉచితంగా సందర్శించే అవకాశం కల్పిస్తుండట. అరే ఏమన్నా ఖుషి అవుతున్నారులే పోరగాళ్ళు. ఇక దీనికోసం అట తెలంగాణ దర్శిని అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు వివరించిందట. తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 4వ తరగతి పోరగాళ్లకు ఒక రోజు ట్రిప్ గా పర్యాటక ప్రదేశాలకు తీసుకుపోతారట. వీళ్లకు హెరిటేజ్ సైట్లు, పార్కులు, మాన్యుమెంట్లు చూపించడం ద్వారా చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరిస్తారన్నట్టు. 5 నుంచి 8వ తరగతి చదువుకున్న పోరగాళ్ళేమో 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉండే డే ట్రిప్ చేస్తారట. ఇక ఈ ట్రిప్ లో తెలంగాణలోని ముఖ్యమైన చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించి అక్కడ విశిష్టతలను, ఇక ప్రత్యేకతను విద్యార్థులు తెలుసుకునేటట్టు చేస్తారన్నట్టు. ఇక 9 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2 రోజుల పాటు 50 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లాంగ్ ట్రిప్ వేస్తారటంలో. వీళ్ళ స్థానిక చరిత్రక సంస్కృతి, శిల్ప సంపదను తెలుసుకునేటట్టు అవకాశం ఉంటుందట. యూనివర్సిటీ విద్యార్థులకేమో 4 రోజుల పాటు వాళ్ళ సొంత జిల్లాలు దాటి సుదూర ప్రాంతాలకు టూర్లకు వెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శించడము ద్వారా విద్యార్థులకు చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటదని గీ ఉపాయం చేసిరు. ఈ కేవలం పుస్తకాలనే పాఠాలకే పరిమితమై కాకుండా అనుభవం రావాలి లభిస్తుంది అని చెప్పి ఇట్లా ప్రాక్టికల్ గా ఉంటదని అభిప్రాయం వ్యక్తం చేసిండు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగాభివృద్ధి
ఇక దీని మీద టీ సర్కారు చర్యలు చేపట్టిందట. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మహాకాల మెట్ల బావి పునరుద్ధరణ ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్టు ఇక ప్రభుత్వం ప్రకటించింది. ఇక అటెంక పురాతన కట్టడాలు కాపాడడమే లక్ష్యంగా సిఐఐ తోటి రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నదట. నుల్లా మొత్తం మీద పోరగాళ్ళకైతే టూర్ పోయేటట్టు అట్లనే చారిత్రక కట్టడాలు పురాతన కట్టడాలను చూసుకొని వీటిలో ప్రత్యేకతలు ఏంటియో డైరెక్ట్ తెలుసుకునేటట్టు మంచి ఉపాయమే చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. నీ మీద కోపం వచ్చింది అనుకో, నాకు ఏం చేస్తా, మీ ఇంటి మీదకి వచ్చి పంచాయతీ పెట్టుకుంటా, లేకపోతే ఫోన్ చేసి లొల్లి పెట్టుకుంటా. ఇక లీడర్లు అయితే మైక్ల ముంగట్టుకు వచ్చి తిట్టుకుంటారు, కానీ గీళ్ళెందులా గిట్ల పంచాయతీ పెట్టుకుంటారు. అతల కుతలం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. సర్కారులేమో చెరువులను కుంటలను నాలాలను కాపాడాలి, ఆక్రమణలను తొలగించి భావితరాలకు భవిష్యత్తు ఇవ్వాలని, అట్లనే 1,50,000 కోట్లతోని మూసిని శుద్ధి చేసే కార్యక్రమం ముంగటేసుకున్నారు. మూసి నదిలో ఉన్న ఇళ్లను ఒక్కోదాన్ని గుర్తుపెట్టి ఆర్బి ఇంటూ అని గుర్తుపెట్టి ఆడ ఇళ్ల నుండి జనాలను కాల్ చేపించి చిన్నగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ వాళ్ళంతా మూసి బాధితుల దగ్గరికి పోయి మీటింగ్ పెట్టి మీకు మేమున్నాం అని భరోసా ఇచ్చేసరికి అలా మూసి బాధితులంతా బహదూర్పుర ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేస్తుంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిర్రు. ఇంకిటి చూడురి, అగ్గిపెట్టే హరీష్ రావు, సబితేంద్రారెడ్డి వాళ్ళ కొడుకు కార్తిక్ రెడ్డి చేస్తున్న రాజకీయ డ్రామాలు ఎందుకో తెలుసా? హిమాయత్ సాగర్ FTL భూమిలో అక్రమంగా నిర్మించిన ఆనంద్ కన్వెన్షన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి వాటాలున్నాయని ట్విట్టర్ లో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అనేసరికి వెంటనే లైన్లకు వచ్చి కౌంటర్ ఇచ్చిండు మన హరీష్ అన్న. ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రేపు చార్మినార్లా గోల్కొండలో కూడా వాటాలు ఉన్నాయంటారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు లీగల్ నోటీసులు పంపుతున్నా బహిరంగ క్షమాపణలు చెప్పాలి, లేకపోతే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని హరీష్ అన్న గరమైంది ట్విట్టర్ లా. ఈ పిలుపు విన్న అనిల్ కుమార్ యాదవ్ అన్న మళ్ళా లైన్లకు వచ్చింది వెంటనే. హరీష్ రావు గారు, మీ ట్వీట్ చూసిరా, గ్లోబల్ ప్రచారం అంటున్నారు గాని నేను అన్నదానికి వివరణ ఇవ్వలేదు. ఇంతకీ మీకు వాటా ఉన్నదా లేదా? దాస్తున్నారంటే నిప్పు లేదే పొగరాదు అనుకోవచ్చా అని మళ్ళా రాసుకొచ్చిండు. ఒకలంటే ఒకరు తగ్గకుండా ఒకరి మీద ఒకరు ట్విట్టర్లకు ఇట్లా గరానికి వస్తున్నారు. చూడాలా మరి ఈ పంచాయతీ ఇంతటితోనే ఆగుతుందో ఇంకెంత దూరం పోతుందో. నాగోల్కేంచి రాయదుర్గం దాకా బ్లూ లైన్ ఆడికే నుంచి ఇక పట్టాలు ఇంకేటో కలుపుతారట. ఎల్బీ నగర్కి వెళ్ళి మియాపూర్ వరకు ఎర్ర గీత, గీ గీత కూడా ఇంకింత పెరుగుతుందట. అటే ఇంకా JBS పరేడ్ గ్రౌండ్కి వెళ్ళి MG బస్ స్టేషన్ దాకా ఇక ఆకుపచ్చ రంగు లైన్ కూడా పెంపు చేస్తుర్రట. ఇక ఇప్పుడున్న గివే కాకుండా ఇంకిన్ని కొత్త కొత్త జాగాలకు పోనీకి కూడా మెట్రో లైన్ ఎత్తారట. అవి ఏడికేంచి ఏడికి పోవాలో తెలవాలంటే గీ ఆర్త చూడాల్సిందే. కరుని మధురా నగర్ తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. తరువాతి స్టేషన్ అమీర్పేట్. రెడ్ లైన్ కొరకు ఇక్కడ దిగండి. అరే, మెట్రో స్టేషన్ లో అనౌన్స్మెంట్ చేసినట్టుగానే ఉన్నదిగా రైలు బండ్లే. అవు బరాబర్ ముచ్చట్లల్లా గదాని గురించి ఒక వార్త వచ్చిందిలా చెప్పుకుందాం రీ. మెట్రో రైలు గురించి కొత్త కొత్త లైన్లు వేస్తున్నట. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ వాకుతున్నాయో చూద్దాం రీ. భూమిలోకి వెళ్ళి సుతా వేస్తారట. మరి ట్రాఫిక్ తోటి బయ తిప్పలు అవుతుందని చెప్పి అప్పటి ఆయన మెట్రో స్టేషన్ రైలు కట్టిపిచ్చి అటు ఇంకా మెట్రోలో ఏ లొల్లి లేకుండా ట్రాఫిక్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ లేకుండా పోవాలి. కానీ ఇంకా కూడా సరిపోతలేవు. చాలా చోట్ల ట్రాఫిక్ అవుతుంది, మస్తు ఇబ్బంది అవుతుందని చెప్పి కొత్త సర్కారు రేవంత్ రెడ్డి సర్కారు ఏం చేసిండో చూడండి. కొత్త నిర్ణయం తీసుకురాట. ఇక ఇటీవలే 2వ దశ ప్రాజెక్టు ఒకే చేసుకుంటా ఎయిర్పోర్ట్ అలైన్మెంట్ మార్చుకుంటా కీలక నిర్ణయం తీసుకున్నట. ఇప్పటి వరకు భాగ్యనగర్ లో 3 కారిడార్లు ఉన్నాయి.
ఇక ఇప్పుడు 9 కారిడార్లు ఏర్పాటు చేయనున్నది అన్నట్టు. రెండో దశలో మొత్తం 116.2 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు నిర్మాణం చేపట్టనుందట. కారిడార్ 4 భాగంలో నాగోలు అటెంకా RGIA శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కారిడార్ ఉండబోతుందట. ఇక నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆరంగారు బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీద వెళ్ళి ఇక శంషాబాద్ విమానాశ్రమానికి మెట్రో ఖరారు అయిపోయింది మొత్తానికి. ఇక ఇదే లెక్కలో చూసుకుంటే రెండో దశలో ఫ్యూచర్ సిటీ వైపు మెట్రో రైలు పరుగులు చేయనున్నది అన్నట్టు. ఈ మార్గంలో ఎయిర్పోర్ట్ స్టేషన్ సహా మొత్తం 24 మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి అన్నట్టు. ఈ ఎయిర్పోర్ట్ కారిడార్ 1.6 కిలోమీటర్ల మెట్రో లైన్ భూగర్భంలోకి వెళ్ళేస్తారట. ఇక కారిడార్ 5 భాగంలోనైతే రాయదుర్గు కోకాపేట పోలీస్ స్టేషన్ వరకు వాటి ఇంకా సుమారు 11.6 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపట్టనున్నారు అన్నట్టు. అంటే దగ్గర 11.6 కిలోమీటర్ల వరకు నిర్మాణం చేపట్టనున్నారు. ఇక బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు, నానక్రామ్గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్టిక్ అట్నే కోకాపేట నియోపోలిస్ మీదకి వెళ్ళి మెట్రో ప్రయాణించనున్నది. ఇలా దాదాపు ఏం తక్కువ 8 స్టేషన్లు ఉంటాయట. కారిడార్ 6లో MGBS నుంచి చంద్రయాన్ గుట్ట వరకు గ్రీన్ లైన్ పొడిగిస్తారట. MGBS నుంచి ఈ 7.5 కిలోమీటర్ల లైన్ ఇక ఓల్డ్ సిటీ మీద రోడ్ మీదకి వెళ్ళి దారులు షిఫా జంక్షన్, షాలిబండ జంక్షన్, ఫలక్ మీదకి వెళ్ళి మెట్రో రైలు పరుగులు పెడుతుందట. చూసుకోరిగా. కారిడార్ 7లో మియాపూర్కి వెళ్ళి పటాన్ చెరువు వరకు విస్తరిస్తారట. ఇది ముంబై హైవే రెడ్ లైన్ కు అనుసంధానంగా నిర్మిస్తున్నట్టు. ఇక 13.4 కిలోమీటర్లు ఈ మార్గంలో 10 స్టేషన్లు ఉంటాయట. ఇక కారిడార్ 8లోనేమో విజయవాడకు వెళ్లే హైవే విస్తరించనుంది. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల వరకు రైలు మార్గాన్ని నిర్మించనున్నారు అన్నట్టు. ఈ కారిడార్ అనే 6 స్టేషన్లు రాబోతున్నాయి. ఇక కారిడార్ 9లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ సిటీ, సిల్క్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు నిర్మాణం చేయనున్నారు అన్నట్టు. 32,237 కోట్ల అంచనా వ్యయంతో రెండో దశ పనులు అయితే చేపడుతున్నారు. మొత్తానికి రెడీ అయిపోయారు. అయితే మొత్తం 9 కారిడార్లలో 185 కిలోమీటర్ల మెట్రో మార్గము అందుబాటులోకి రానున్నది అన్నట్టు. ఈ మేరకు కేంద్రం అనుమతి కోసం రెండో దశ ఇక DPR అధికారులు చకచకగా పూర్తి చేస్తున్నారు అన్నట్టు. ఇవి చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్తున్నాం వచ్చట. ఇక దీంతో ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. పోండి రెండో దశ మెట్రో ప్రాజెక్టు మీద అభిప్రాయాలు కామెంట్ల రూపంలో అయితే తెలియజేస్తారు. సోషల్ మీడియాలో రువాయిగా వైరల్ అవుతున్నది ఈ నిర్ణయం. ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కానీ ఏమేం కేసులు ఎక్కువ కనబడతాయిల్లా? గాడ పైసలు ఎత్తుకపోయినరు, గిడ బండ్లు ఎత్తుకపోయినరు, లేకుంటే ఈ నడుమ ఆడోళ్ళ మెడల మీదకి వెళ్ళి పుస్తెలు తాళ్ళు సుత్త ఎత్తుకపోతాండ్రు చైన్ స్నాచర్లు. ఇక గవి కాకపోతే ఆన్లైన్లో మోసం చేసుడు, మర్డర్ చేసి కొట్టి చంపిర్రు అనే కేసులు కూడా ఇంటా ఉన్నాం. కానీ ఒకటే నెలలో ఒకటే ఫీల్డ్కు సంబంధించి ఏంటంటేనే ఒకటే పారి ఒకటే రకం కేసులు వస్తున్నాయంటే ఏమో కథనే ఉందిగా. ఇంతకు గా కథ ఏంది అని డౌట్ కదా. అగో మళ్ళొక కొత్త కేసు వచ్చిందట, చూడుర్రి. అన్ని ఆగుతున్నాయి కానీ ఈ కేసులు అయితే ఆగుతలేవు పోండ్రి. అరే మొన్నటిదాకా రాజ్ తరుణ్ కేసు, అటు ఇంకా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు, మళ్ళా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పరారీలనే ఉండే. ఇక కొత్తగా మళ్ళీ ఇంకే కేసు మోపైందట. చూడు, యూట్యూబర్ జగిత్యాల జిల్లా ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ ఉన్నారు కదా, ఆయన మీద కూడా కేసు అయిందట. నిన్ను అరే ఎవరు పెట్టొచ్చు అనుకుంటున్నా, మామిడి మౌనికనట. ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్లు మార్చి బెదిరింపులు చేస్తున్నాడట. అట్నే చాలా సార్లు స్టూడియోలోనే అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఇక ఊపుకే ఫోన్ చేసి వేధిస్తుండు, లైంగిక వేధింపులు, ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటా కేసు పెట్టిందట. కుటుంబ సభ్యులను కూడా ఎటుకే మాట్లాడతాడు, ఎటుకే దుర్భాషలు ఆడతాడని పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసే వరకు ఇక పోలీసు వాళ్ళు దర్యాప్తు చేపట్టారు. ఇక మల్లిక్ రాజ్ మీద పోలీసు వాళ్ళు అయితే కేసు పెట్టి
మొత్తానికి దర్యాప్తు చేపట్టిరు అన్నట్టు. ఈ బ్లాక్ మెయిల్ చేసేదట ఇట్నే సాంస్కృతిక సారథిల జాబ్ కూడా ఉన్నదట ఈయనకు. మాయ మాటలు చెప్పి రేప్ అటెంప్ట్ చేసి ఇబ్బందులు పెట్టుడు, లైంగిక వేధింపులు చేసి ఉండే అని చెప్పి మామిడి మౌనికనైతే కేసు పెట్టింది. ఈయనకు పెళ్లి అయినట్టు 2 పిల్లలు కూడా ఉన్నారట. మరి ఈ ఇంత కథ కొంటూ చూడుర్రి, పెళ్లి అయినాక కూడా గివేం లైంగిక వేధింపులే మానుకొస్తున్నారు చూసిన జనాలు. సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది ఇప్పుడు ఈ కథ కాదా. మరి వీళ్ళు మంచిగా ఫేమస్ అయ్యారు యూట్యూబ్ లో. అట ఇంకా ఇక గీ కథ ముంగడేసుకున్నారు చూడుర్రి. ఇక గీ కేసు ఎన్ని రోజులు కొనసాగుతుందో, మల్లిక్ తేజ తప్పు ఉన్నదా లేదా అనేది బయటపడాల్సిన వివరాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తం మీదనైతే మామిడి మౌనిక మల్లిక్ తేజ మీద ఇట్లా కేసు పెట్టిందోళ్ళ. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.